ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. పదులు కాదు, వందలు కాదు, వేలు అంతకన్నా కాదు, ఒకే రోజు ఏకంగా 1,00,000 మందికి రేషన్ కార్డులు అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అవి కూడా పాతవి అప్డేట్ చేసిన రేషన్ కార్డ్స్ కాదు, కొత్తగా జారీ చేసే 1,00,000 రేషన్ కార్డులు అందించబోతున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తోంది. మార్చి 1న ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు శుభవార్త. కొత్త రేషన్ కార్డుల కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వారి కలలు ఇన్నాళ్లకు తీరబోతున్నాయి. ఇప్పటికే హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అది కూడా ఒకే రోజు ఏకంగా 1,00,000 మందికి కొత్తగా మంజూరు చేసిన కార్డులు అందించబోతోంది రేవంత్ ప్రభుత్వం. ఇక ఈ లెక్కన 1,00,000 కుటుంబాలు వచ్చే నెల నుంచి రేషన్ లబ్ధిని పొందబోతున్నాయి. ఫలితంగా 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు ప్రభుత్వం అందించే చౌక ధరల సరుకులను అందుకొని లాభపడబోతున్నారు. ఈ జాబితాలో ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు కార్డులు అందుకోబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అందుకే ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల్లో అర్హులుగా గుర్తించిన వారికి కొత్త రేషన్ కార్డ్స్ ను మార్చి 1న ప్రభుత్వం అందించబోతోంది. మిగిలిన జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగిపోయాక మార్చి 8న కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయబోతున్నట్టు అధికార యంత్రాంగం ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం గడిచిన జనవరి 26న సుమారుగా 17,000 మందికి కొత్త కార్డ్స్ జారీ చేసింది. ఇప్పుడు రెండో విడతగా మార్చి 1న మళ్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఆ తర్వాత కూడా జారీ అయ్యే కార్డ్స్ అన్ని కలుపుకుంటే ఏకంగా 6 లక్షల కొత్త కార్డ్స్ జారీ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక రేవంత్ ప్రభుత్వం అడుగులను గమనిస్తూ ఉంటే కొత్త రేషన్ కార్డుల జారీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక ఆలోపే 6 లక్షల కొత్త రేషన్ కార్డ్స్ ను జారీ చేస్తే కనుక కనీసం కార్డుకు 3-4 లబ్ధిదారులను లెక్కగట్టిన సుమారు 20 నుంచి 25 లక్షల మంది వరకు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందే అవకాశం కలుగుతుంది. ఇక ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఖచ్చితంగా మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ రాజకీయ లెక్కలు ఎలా ఉన్నా 10 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో కొత్త కార్డులను జారీ చేయడం అన్నది మంచిదే అని ప్రజల నుంచి ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేయబోతున్న కొత్త రేషన్ కార్డుల విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మరి మీకు తెలిసి ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు అందుకున్నారా? మరి వారి ఆనందం ఎలా ఉంది? ఇలాంటి విషయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.